ఆ మనిషితోటి దేవుడు అన్నాడు, బాబు నిన్ను నేను నా స్వరూపంలో చేసుకున్నాను, నిన్ను నేను నా పోలిక చొప్పున చేసుకున్నాను, కాబట్టి నువ్వు నీ జీవితాంతము నా స్వరూపంలోనే బ్రతకాలి, నువ్వు జీవితాంతము నా పోలికలోనే బ్రతకాలి. నా పోలిక పోయిన కాలమున, నా స్వరూపం పోయిన కాలమున నువ్వు బతికిన ఒకటే, చచ్చిన ఒకటే, నువ్వు మనిషిగా ఉన్న ఒకటే, జంతువుగా ఉన్న ఒకటే, నువ్వు మృగంగా ఉన్న ఒకటే, మనిషిగా ఉన్న ఒకటే. ఎప్పుడు చెప్పండి? ఆ స్వరూపం పోయినప్పుడు, ఆ పోలిక పోయినప్పుడు. ఎలా పోయిద్దయ్యా? అది ఎలాగైనా పోవచ్చు. కంటి ద్వారా చూడటాన్ని బట్టి పోవచ్చు, నోటి మాట ద్వారా మాట్లాడతాను పోవచ్చు, చెవుల ద్వారా ఇంటి ద్వారా పోవచ్చు, తిండి ద్వారా అయినా పోవచ్చు. అది ఏ విధం ద్వారా అయినా సరే నా స్వరూపాన్ని కోల్పోవచ్చు. అది ఏ విధం చేతనైనా సరే నా పోలికను కోల్పోవచ్చు. కోల్పోయిన మరుక్షణం నువ్వు చచ్చిన వాడివి. నువ్వు ఎప్పుడైతే కోల్పోతావో నువ్వు చచ్చిన వాడివి. దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకోవాలి, ఈరోజు నీ స్వభావము, నీ స్వరూపము నీది కాదు, నీది కాదు, సాతాను గాడిది. నీది కాదు స్వరూపం, నీది యేసయ్య స్వరూపం. ఇది నీ ఒరిజినల్ పోలిక కాదు. నీ పోలికలో సాతానుగాడు, నా పోలికలో సాతానుగాడు మిక్స్ అయిపోయి ఉన్నాడు. మన పోలికలు కల్తీ అయిపోయినాయి, మన స్వరూపాలు, మన స్వభావాలు కల్తీ అయిపోయినాయి. కల్తీ అయిపోయిన స్వభావం కోసం, కల్తీ అయిపోయిన స్వరూపం కోసం, కల్తీ అయిపోయిన పోలిక కోసం తిరిగి గైడ్ చేయటానికి, తిరిగి మార్చడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. సర్వ మానవాళి కోల్పోయింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నాకే చూడండి దేవుని బిడ్డారా, బైబిల్ చెబుతున్న మాట ఏం తెలుసా? మనిషి దేవుడి స్వరూపాన్ని కోల్పోయాడు. మనిషి దేవుని పోలికను కోల్పోయాడు. ఇప్పుడు మనిషిలో నివసిస్తుంది తెలుసా? సాతాను స్వభావం. మనిషిలో నివసిస్తుంది తెలుసా? సాతాను పోలిక. ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండు తిని, చేయొద్దన్న పని చేసి సాతానుగాడు దొరికిపోయాడో వాడు వాడిలాగా మార్చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీకు 99 ఇచ్చాడు, ఒకటి మాత్రం నీది కాదు అని ప్రభు చెప్పాడు. 99 నీ ఇష్టం, ఒకటి మాత్రం నీది కాదంటే మనిషి 99 కావాలి, ఆ ఒకటి కూడా కావాలని చెప్పేసి అని ఆదుర్త పడతాను బట్టి, ఆశ పడతాను బట్టి ఆయన స్వరూపాన్ని కోల్పోయి, ఆయన పోలికను కోల్పోయి సచ్చిన వాడైపోయాడు.